8 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే, ప్రజా సంబంధిత విషయాలు కానీ, ప్రజలకు మేలు చేసే విషయంలో కానీ, రాష్ట్రానికి మేలు జరిగే విషయంలో కానీ, వాళ్ళిచ్చిన హామీలను అమలు చేసే విషయంలో కానీ, మరో రూపం వీటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి మనకు అసలు ఏ అంశాలు అయితే లేవు. కానీ 2 విషయాలు అయితే చాలా పర్ఫెక్ట్. 2 విషయాలైతే చాలా పర్ఫెక్టు. వాళ్ళ పార్టీ క్యాడర్‌ని సాటిస్ఫై చేయడం కోసం, వాళ్ళ పార్టీ మీడియాను సాటిస్ఫై చేయడం కోసం, వాళ్ళ పార్టీ క్యాడర్‌ను, వాళ్ళ పార్టీ మీడియాను వీళ్ళను సాటిస్ఫై చేయడం కోసం మాత్రం 8 నెలల్లో వీళ్ళు అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరి వీళ్ళని సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలి? అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి, జైల్లో వేయాలి. ఎవరిని చేయాలి? ఇవన్నీ ఎవరిని చేయాలి? వీళ్ళకి ఒక లిస్టు పెడుతూ ఉంటారు. వీళ్ళు ఒక పేర్లు చెబుతూ ఉంటారు. వీళ్ళు కొందరి మీద కోపం పెంచుకొని ఉంటారు. ఆ కోపానికి అర్థవంతమైన రీజన్ కూడా ఉండదు. కోపానికి సరైన రీజన్ కూడా ఉండదు. కోపం పెంచుకొని ఉంటారు. అదిగో వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతే టీడీపీ క్యాడర్ అసంతృప్తిలో ఉంది, సోషల్ మీడియా అసంతృప్తిగా ఉంది. అసంతృప్తిని చల్లార్చేయాలంటే అదిగో వీళ్ళ మీద కేసు పెట్టాలి. వాళ్ళ అసంతృప్తి చల్లార్చాలంటే అదిగో వీళ్ళని అరెస్ట్ చేయాలి. అంటే వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం పాలన సాగుతూ ఉందా? కేవలం రాజకీయ పరంగా ఎవరినో క్యాడర్నో మీడియా ముసుగులో పార్టీ అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసమా? ఇటు వీళ్ళేమో ఈ విధమైన నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ మీడియా ఏమో ఒకరికి పోస్టింగ్ ఇస్తే వాళ్ళకి ఎట్లా ఇస్తారు? వాళ్ళు వైసీపీ అధికారి. వీళ్ళకి ఎట్లా ఇస్తారు? వీళ్ళు వైసీపీ అధికారి. ఒకరికి పోస్టింగ్ వస్తే ఇచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోకపోతే ఈ టీడీపీ మీడియా వాళ్ళు ఊరుకోరు. చివరికి అధికారులను కూడా వీళ్ళు వైసీపీ అధికారి, వీళ్ళు టీడీపీ అధికారి అని, అధికారి ఏం తప్పు చేశాడో రాయరు, అధికారి ఏం అవినీతికి పాల్పడ్డారో రాయరు, అధికారికి ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో రాయరు. ఆయన వైసీపీ అధికారి, ఆయనకు వద్దు, ఇవ్వద్దు, పోస్టింగ్ ఎట్లా ఇస్తారు ఆయనకు? వీడు ఒక కథనం రాస్తాడు. నిన్న ఒక పోస్టింగ్ ఇస్తారు, ఈరోజు ఒక కథనం రాస్తారు, ఈరోజు సాయంత్రానికి మళ్ళీ వాని పోస్టింగ్ వెనక్కి తీసుకుంటారు. ఒకరికి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు, వైసీపీ వాళ్ళకి ఎట్లా ఇచ్చారు? ఈరోజు ఒక కథనం రాస్తాడు, సాయంత్రానికి మళ్ళీ అది వెనక్కి తీసుకుంటారు. ఇంకా టీడీపీ క్యాడర్ ఈ ప్రభుత్వానికి చేతి కావట్లేదు, దద్దమ్మలాగా ఉన్నారు, అదున్నారు, ఇందున్నారు, వీని అరెస్ట్ చేయరా, వాడిని అరెస్ట్ చేయరా, ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇంత టైం అయిపోయాయి. వీళ్ళను వాళ్ళను సాటిస్ఫై చేసేకి మాత్రం పాలన సాగుతూ పోతున్నట్లుంది. అసలు బేసిక్గా ప్రతి విషయం మీద ఈ విధంగా దృష్టి పెట్టి ప్రతి దానికి కనుక అరెస్టులకు తెగబడుతూ పోతే ఇవి ఎక్కడికి వెళ్ళి ఆగుతాయి? అసలు ఈ పరిస్థితి ఏంటి? దీనివల్ల అసలు ఇదేమో ఆనందమో నాకు అర్థం కాదు. అరెస్టులు చేసి జైల్లో పెడితేనే సంతృప్తి పడే ఈ మనుషుల మనస్తత్వాలు ఏంటి నాకు అర్థం కాదు. ఆ మనస్తత్వాలు ఏంటి నాకు అర్థం కాదు. అవినీతి చేశారు, స్కాములు చేశారు, లేకపోతే హత్యలు చేశారు, లేకపోతే భూ కబ్జాలు చేశారు, ఇటువంటివి ఏమన్నా ఉన్నా డెఫినెట్లీ ఎస్, కేసు పెట్టండి, విచారణ చేయండి, అవి ఏమేమి అంశాలు వచ్చాయో ప్రజల్లో చర్చకు పెట్టండి, వాళ్ళను అరెస్ట్ చేయండి, మరిన్ని వివరాలు రాబట్టండి. ఇదొక పద్ధతి. ఏందో తెల్లవారుజామున పోతారు, ఇళ్ళ దగ్గరకు వెతుకొని వచ్చేస్తారు, యాటికి పారిపోతారు, కేసులు ఏంటివి, ఏ సెక్షన్ల కింద పెడుతున్నారు, అసలు పిచ్చెక్కిపోతుంది. దేనికోసం అంటే కేవలం వీళ్ళని సాటిస్ఫై చేసేకి, కేవలం వీళ్ళని సంతృప్తి పరచడం కోసం ఇలా నా ప్రభుత్వాలు నడుపుతారు. ఏమో అబ్బా, ఎక్కడికి వెళ్తున్నాయో రాజకీయాలు అర్థమే కావట్లేదు.